ఎఫ్ హబ్ వారి పియాన్ ద ఫ్లీ గచ్చిబౌలిలో డిసెంబర్ 15న రాహుల్ సిప్లిగంచే ఆస్కార్ రేంజ్ లైవ్ కాన్సర్ట్ ఫర్ బుకింగ్ కాంటాక్ట్. దేశంలో హై స్పీడ్ రైళ్లను నడపాలని ఊబిళ్ళూరుతున్న నరేంద్ర మోడీ సర్కారు హైపర్ లూప్ను కూడా అమలు చేయాలనేటువంటి ప్రణాళికలను సిద్ధం చేసింది. దీనికి సంబంధించి దేశంలోనే టెస్ట్ ట్రైన్ రన్నింగ్ కోసం హైపర్ లూప్ని డెవలప్ చేసింది. ఈ అంశాన్ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ షేర్ చేసుకున్నారు, ట్వీట్ చేశారు. దీనికి సంబంధించినటువంటి సారాంశం ఏంటి, ఏ విధంగా ఉండబోతోంది ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది ఆయన చేసినటువంటి ట్వీట్ సారాంశం. భారత్ ఫస్ట్ హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ 410 మీటర్ల పొడవైనటువంటి టెస్ట్ ట్రాక్ని నిర్మించారు. దానికి సంబంధించిన వీడియోని కూడా అశ్విని వైష్ణవ్ షేర్ చేశారు. దీన్ని బట్టి చూస్తే కనుక టీమ్ రైల్వేస్ అంటే రైల్వేకి సంబంధించినటువంటి నిపుణుల బృందం ప్లస్ ఐఐటి మెడ్రాస్ ఈ రెండు బృందాలు కలిసి ఒక సంస్థను ఏర్పాటు చేసిన ఈ ఆవిష్కార్ హైపర్ లూప్ టీమ్ అనేటువంటి ఒక టీంని ఏర్పాటు చేసింది. ఆ టీము ట్యూటీఆర్ అంటే ట్యూటర్ అనేటువంటి ఒక స్టార్టప్ కింద ఈ వ్యవహారం మొత్తాన్ని కూడా ఇంటిగ్రేట్ చేసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డైరెక్షన్స్ మేరకు ఐఐటి మెడ్రాస్ అండ్ రైల్వేస్ ఎక్స్పర్ట్స్ టీమ్ ఈ రెండు కలిసి చేసినటువంటి డెవలప్మెంట్ ఇది. ఐఐటి మెడ్రాస్ క్యాంపస్ ఉన్నటువంటి తయ్యూరు అంటే తమిళనాడు క్యాంపస్ దగ్గర ఉన్నటువంటి తయ్యూరులో ఈ 410 మీటర్ల పొడవైనటువంటి హైపర్ లూప్ని డెవలప్ చేశారు. అసలు ఈ హైపర్ లూప్ అంటే ఏంటి? ఈ హైపర్ లూప్ అంటే ఇప్పటివరకు రైల్వే ట్రాక్స్ పైన పరిగెత్తినటువంటి రైళ్లు ఇలాంటి లూప్స్ ఏర్పాటు చేయడం ద్వారా అత్యంత వేగవంతమైనటువంటి ట్రాన్స్పోర్టేషన్ని అమలు చేయాలని ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇంకా అవి ప్రయోగ దశలోనే ఉన్నాయి. ఆ ప్రయోగాల్లో భారత్ కూడా పాలు పంచుకోవాలని నిర్ణయించుకుంది. ఆ క్రమంలోనే ఈ హైపర్ లూప్ కనుక సక్సెస్ అయితే గంటకి 1200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేసేటువంటి అవకాశం ఉంటుంది. అంటే విమానాల కంటే వేగంగా నేలపైనే ప్రయాణం చేసేటువంటి వెసులుబాటు ఈ కొత్త టెక్నాలజీ ద్వారా వస్తుందని చెప్పని అందరూ ఆశిస్తున్నారు. దీనిపైన ప్రయోగాలు చేస్తుంది. ఇప్పటికే హైడ్రోజన్ ట్రైన్ టెస్టింగ్ కోసం డిసెంబర్ నెలలో కేంద్ర రైల్వే శాఖ ప్రణాళికల్ని సిద్ధం చేస్తుంది. అటు ఢిల్లీ హర్యానాల మధ్య ఉన్నటువంటి ఒక సపరేట్ ట్రాక్ని డెవలప్ చేసి ఒక ఇంజిన్ని డెవలప్ చేశారు హైడ్రోజన్ రైళ్ల కోసం. ఆ ప్రయోగం ఒకవైపు చేస్తున్నారు, మరోవైపు హైపర్ లూప్ టెక్నాలజీకి సంబంధించినటువంటి టెస్ట్ ట్రాక్ కంప్లీషన్ అవ్వడం అనేది కూడా దేశంలో రాబోయేటువంటి రోజుల్లో రవాణా వ్యవస్థల మార్పులు తీరుతెన్నులు ఏ విధంగా ఉండబోతున్నాయి అన్నదానికి ఒక బలమైన సంకేతంగా కేంద్ర ప్రభుత్వం దీన్ని చెబుతుంది. హై స్పీడ్ రైళ్లు అలానే ఈ హైడ్రోజన్ రైళ్లు వాటితో పాటు హైపర్ లూప్ డెవలప్మెంట్ ఇటువంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అమల్లోకి తీసుకొస్తే ఇప్పటివరకు డీజిల్ ఇంజిన్ల ద్వారా నడిచినటువంటి భారతీయ రైల్వేలు పూర్తిగా వాటిని పక్కన పెట్టేయడం ద్వారా పూర్తి స్థాయి ఎలక్ట్రిఫికేషన్ అలానే ఈకో ఫ్రెండ్లీ హైడ్రోజన్ గ్రీన్ హైడ్రోజన్ ద్వారా రవాణా వ్యవస్థలు మెరుగుపరుస్తారు. ఇక వేగవంతమైనటువంటి ప్రయాణాల కోసం హై స్పీడ్ రైళ్లు అవి ఎలక్ట్రిక్ వెహికల్స్గా కావచ్చు లేదంటే ఇలాంటి హైపర్ లూప్స్గా కావచ్చు ఈ రెండు వ్యవస్థలను కూడా 2040 టార్గెట్గా రైల్వే శాఖ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కింద దీన్ని టేకప్ చేసింది. గత 5-6 ఏళ్ళుగా కూడా వివిధ దశల్లో ఉన్నటువంటి ఈ పథకాలకు ఇప్పుడు ఒక రూపురేఖలు వస్తున్నాయి టెస్టింగ్ కోసం. అంటే దాదాపు 60 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హైడ్రోజన్ ట్రైన్కి సంబంధించినటువంటి కోచ్లను డెవలప్ చేశారు. ఇవి ప్రస్తుతం డెవలప్ చేస్తున్నటువంటి డీజిల్ కోచ్ల కంటే కూడా చాలా తక్కువ అనేటువంటి అభిప్రాయం. ఆ ఇంజన్ డెవలప్మెంట్ కానీ ఇవన్నీ కూడా చాలా వరకు 30-40%కి ఇప్పుడు ఖర్చు పెడుతున్నటువంటి ఖర్చులో 30-40%తోనే పూర్తి స్థాయి అధునాతన వ్యవస్థలు తయారు చేయొచ్చు అనేటువంటి ఆలోచనతో కేంద్రం ఉంది. ఆ క్రమంలోనే అనేక ఐఐటి బృందాలను ఇందులో ఒక టీమ్గా తయారు చేసి స్టార్టప్ల రూపంలో ప్రోత్సహించేటువంటి ప్రయత్నం చేస్తుంది. మద్రాసులో టేకప్ చేసినటువంటి ఈ హైపర్ లూప్ టెక్నాలజీ కనుక సక్సెస్ అయితే ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో భారతీయ రవాణా వ్యవస్థలు ఒక విధంగా అధునాతనమైనటువంటి రూపు సంతరించుకుంటాయి. అలానే అభివృద్ధి చెందినటువంటి దేశాలు టాప్ నేషన్స్గా చెప్తున్నటువంటి వరల్డ్ ఎకానమీలో నంబర్ 1 నంబర్ 2గా చెప్తున్నటువంటి దేశాలతో పోటీ పడే స్థాయికి భారతదేశంలో రవాణా రాకపోకలు పూర్తి స్థాయిలో విప్లవాత్మక దశలోకి మారేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం నమ్ముతోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.